కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి పాలన బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ పథకాలు ఇంకా అన్ని అమల్లోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. కొంతమంది ప్రభుత్వం వచ్చి ఏ నెలలు అవుతున్నా పథకాలు ఏమీ రావట్లేదా? అదే పథకాలు ఒకటొకటి అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో ఎలా ఉంటుంది అంటారు? గతంలో అంటే గతం కన్నా ఇప్పుడైతే బాగుంది. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అవ్వడం వల్ల మరి ప్రజలకి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం అంటారా? పథకాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అది అమల్లోకి వెంటనే తీసుకొస్తే బాగుంటుంది, లేట్ అవ్వకుండా. లేట్ అవ్వకుండా. అది వైసీపీ అన్నమాట. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళైనా మొదట ఒక 6 నెలల తర్వాత పథకాలు ప్రారంభించింది, వీళ్ళు కూడా వెంటనే తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ నో కామెంట్, మేమైతే ఏం చెప్పలేము దాని గురించి. మరి ఈ నెల 29 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల సమస్యలు నేను పోరాడుతాను, మీరేమన్నా వచ్చి అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే వచ్చుంటే బాగుండేది. మరి ఇప్పుడు దీనివల్ల మరి వైసీపీ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందంటారా? చెప్పలేం. జమిలీ అంటున్నారు మేమే గెలిచే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు అంటే 5 ఏళ్ల తర్వాతే కదా వాళ్ళు చెప్పింది, అందువల్ల జమిలీ ఎన్నికలు ఇప్పుడేమైతే అవకాశం లేదు. 2027లోనే 29, 27లో ఎక్కడ వస్తాయి? జమిలీ ఎన్నికలు వచ్చినా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడుందే కదా. మరి ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం అంటారు? చెప్పలేం. ఇప్పుడు వచ్చి 6 నెలలు 7 నెలల గట్ట అయింది, మనం ఇప్పుడైతే దాని మీద ఒక అభిప్రాయం ఏం చెప్పలేం. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిది అయితే కష్టమైతే పడుతున్నారు, పనితీరు కూడా బాగానే ఉంది, స్పందించే విషయంలో కానీ అన్నీ బాగానే చేస్తున్నారు, మాట తీరు కానీ బాగానే ఉంది. ఓవరాల్గా ఎలా ఉండబోతున్నారు? రాబోయే రోజుల్లో ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను.